హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చేసిన రెసిపీ ఏంటంటే పుదీనా పులావ్. చూడండి ఎంత బాగుందో, వేడి వేడిగా చాలా సింపుల్ ఈజీగా చేసుకునే పుదీనా పులావ్ చాలా బాగుంటుంది. మన ఇంటికి ఎవరన్నా చుట్టాలు వచ్చినప్పుడు 10 మినిట్స్లో ఇలా చాలా సింపుల్గా చేసుకోవచ్చు. చూడండి ఎంత బాగుందో. రండి ఇప్పుడైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ పుదీనా పులావ్ ఎలా చేయాలో మీతో అయితే షేర్ చేసుకుంటాను. రండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. చూడండి ఎంత బాగుందో, తినడానికి కూడా అంతే బాగుంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. రండి వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ముందుగా పుదీనా పులావ్లోకి అయితే కావాల్సినవన్నీ చూపిస్తాను. ముందుగా నేనైతే మామూలు రైసే తీసుకున్నాను. కావాలంటే బాస్మతి రైస్ కూడా తీసుకోవచ్చు. నేను మామూలు రైసు ఒక అరకిలో రైస్ తీసుకొని ముందుగా కడిగి ఒక 2-3 నిమిషాలు ఇలా నానబెట్టి ఉంచుకున్నాను. ఇప్పుడు ఇందులోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ చూపిస్తాను. చూడండి మసాలా దినుసులు అన్నమాట. ఇవన్నీ యాలకులు, స్టార్ పువ్వు, కొద్దిగా దాల్చిన చెక్క, కొద్దిగా బండ పువ్వు, లవంగాలు ఇవన్నీ తీసుకున్నాను. ఇందులోకి కావాల్సిన ఒక పెద్ద ఉల్లిపాయ అయితే ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాను. 2 పచ్చిమిర్చి, ఒక 2 పెద్ద బంగాళాదుంపని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకున్నాను. కొద్దిగా కరివేపాకు, కొద్దిగా ఒక క్యారెట్ ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులోకి అయితే ఒక చిన్న కప్పు నిండా అయితే 2 టమాటాలని పండినవి ఈ విధంగా కట్ చేసి ఉంచుకున్నాను. ఇప్పుడు ఇందులోకి అల్లము, వెల్లుల్లి రెబ్బలు అయితే కొన్ని విధంగా ఒలిచి ఉంచుకున్నాను. కొద్దిగా పుదీనా, కొత్తిమీర 2 అయితే ఒక గుప్పిడైతే తీసుకున్నాను. ఒక 4-5 పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను. ఇప్పుడైతే మనం ఒక చిన్న జార్ తీసుకొని ఈ మసాలాని మనం పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లిని పేస్ట్ చేసుకుందాం. ఒక మిక్సీ జార్ అయితే తీసుకున్నాను. ఇందులోకి ముందుగా మనం పుదీనా, కొత్తిమీర వేసేసుకోవాలి, పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలి, అల్లం, వెల్లుల్లి కూడా వేసేసుకొని మనం మిక్సీ పట్టేసుకుందాం. ఇప్పుడైతే కొద్దిగా వాటర్ వేసుకొని నేనైతే మిక్సీ అయితే పట్టేసుకున్నాను. చూడండి ఈ విధంగా ఉండాలి, ఈ విధంగా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడైతే మనం స్టవ్ వెలిగించుకొని పులావ్ చేసేసుకుందాం. ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకొని కుక్కర్ అయితే పెట్టేసుకున్నాను. కావాలంటే మనం గిన్నెలో కూడా చేసుకోవచ్చు. నేను స్టవ్లో వెలిగించుకొని కుక్కర్ అయితే పెట్టేశాను. సరిపడా ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు ఇందులో కొద్దిగా నెయ్యి కూడా వేసుకుందాం. ఒక 2 స్పూన్లంతా నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేయడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒక 2 స్పూన్లు నెయ్యి వేసాను. నెయ్యి కూడా కొద్దిగా వేడవనిద్దాం. నెయ్యి కూడా వేడైంది. ఇప్పుడైతే మనం ఈ మసాలా దినుసులన్నీ ఇందులో వేసేసుకుందాం. మసాలా దినుసులు వేసిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసేసుకుందాం. ఇందులోనే కరివేపాకు కూడా వేసేసుకుందాము. పచ్చిమిర్చి కూడా వేసేసుకొని మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. మనకి ఆనియన్ మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇంకా కొద్దిగా ఫ్రై చేసుకుందాం. చూడండి ఆనియన్ అయితే కొద్దిగా ఫ్రై అయింది. ఇక్కడ చూపించిన విధంగా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు మనం ఇందులో టమాటా ముక్కలను వేసేసుకుందాం. టమాటా ముక్కలు వేసేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకుందాం. టమాటా ముక్కలు వేసిన తర్వాత ఇందులో కొద్దిగా మనం ఉప్పు వేసుకుందాము. కొద్దిగా ఉప్పు వేసుకొని చిటికెడంతా పసుపు వేసుకుందాం. మీకు ఇష్టం ఉంటేనే వేసుకోండి, లేకపోతే అవసరం లేదు. పసుపు పులావ్ కాబట్టి నేను కలర్ కోసం కొద్దిగా వేసుకుంటున్నాను. చూడండి టమాటాలు కూడా కొద్దిగా మగ్గిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బంగాళాదుంపని, క్యారెట్ ముక్కల్ని ఇందులో వేసేసుకుందాం. వేసేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఒకసారి మూత తెచ్చొద్దాము. మూత పెట్టి నేను ఒక 2 నిమిషాలు మగ్గనిచ్చాను. ఒకసారి కలిపెట్టేసుకొని ఇప్పుడైతే మనం పేస్ట్ చేసుకున్నాం కదా పచ్చి మసాలా, పుదీనా అంతా ఇప్పుడు ఇందులో వేసుకుందాం. మనం చేసుకున్న పుదీనా పేస్ట్ మసాలాని ఇందులో వేసేసుకోవాలి. మనకి ఎక్కువ అయితే ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. పుదీనా
కొద్దిగా ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. పచ్చి వాసన పోయే వరకు కొద్దిగా ఫ్రై చేసుకుందాం. నిమిషాలు మూత పెట్టుకుందాం. ఇప్పుడు ఒకసారి మూత తెచ్చొద్దాము. చూడండి, బాగా అయితే ఉడికిపోయింది, పచ్చి స్మెల్ అంతా పోయింది. ఇప్పుడు మనం ఇందులో వాటర్ వేసుకుందాం. మనం వాటర్ ఎంత వేసుకోవాలంటే ఈ గ్లాస్తో నేను 2 గ్లాస్ అయితే రైస్ తీసుకున్నాను. దీంతో 4 గ్లాసులు అయితే వాటర్ వేసుకుందాం. వాటర్ వేసేసుకుందాము. 4 గ్లాసులు వాటర్ అయితే వేసుకోవాలి. ఇప్పుడే మనకి కావాల్సింటే కొద్దిగా ఉప్పు వేసి చూసుకొని వేసుకోవచ్చు. ఒకసారి కలిపెట్టుకుందాం. నాకు ఉప్పు కొద్దిగా తగ్గింది అనిపించింది, కొద్దిగా ఉప్పు వేసుకుంటున్నాను. ఇప్పుడైతే ఉప్పు వేసిన తర్వాత మళ్ళీ మూత పెట్టుకొని ఎసరుని మరగనిద్దాం. ఇప్పుడు ఒకసారి మూత తెచ్చొద్దాము. చూడండి, ఎసరు అయితే బాగా మరిగిపోయింది. ఇప్పుడు మనం ఇందులో రైస్ వేసేసుకోవాలి. రైస్ అయితే నీళ్ళన్నీ వంపేసి ఉంచుకున్నాను అన్నమాట. ఇప్పుడు ఈ రైస్ అంతా ఇందులో వేసుకోవాలి. వేసేసుకొని ఒకసారి కలిపెడదాం. ఇప్పుడు ఒకసారి బాగా కలిపెట్టుకోవాలి. కలిపెట్టుకొని మూత పెట్టేసేసి బాగా అయితే ఉడకనిద్దాం. నేనైతే విజిల్ పెట్టడం లేదు, మామూలుగానే ఉడికించుకుంటున్నాను. ఇప్పుడైతే మూత పెట్టేసేద్దాం. మధ్య మధ్యలో కలిపెట్టుకుంటూ ఉండాలి. సరే, మూత తెచ్చొద్దాము. చూడండి, కొద్దిగా బాగా ఉడికింది కదా, ఇంకోసారి కలిపెట్టుకోవాలి. మధ్య మధ్యలో ఇలా కలిపెట్టుకుంటూ చూసుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఈ విధంగా కొద్దిగా ఉడికిన తర్వాత ఇందులో మనం కొద్దిగా నిమ్మకాయ రసం వేసుకోవాలి. నిమ్మరసం పిండుకుంటే చాలా బాగుంటుంది. రైస్ చాలా టేస్ట్గా ఉంటుంది, పొడి పొడిగా వస్తుంది. ఒకసారి అంతా పిండేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలిపెట్టేసేసుకొని మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉడికించుకోవాలి. మనకి నీరంతా బాగా ఇంకిపోవాలి. మళ్ళీ మూత పెట్టేసేసుకొని ఉడికించుకుందాం. ఒకసారి మూత తెచ్చొద్దాము. రైస్ అయితే బాగా ఉడికిపోయింది. నేను వేసిన వాటర్ కరెక్ట్గా అయితే సరిపోయింది. చూడండి ఎంత బాగా వచ్చిందో, పొడి పొడిలాడుతూ నేను ఆపేసుకోవచ్చు. స్టవ్ ఆపేసేసుకొని బౌల్లోకి అయితే తీసేసుకుందాము. చూడండి ఎంత బాగా వచ్చిందో, అయిపోయింది పుదీనా పులావ్ అయితే. ఇప్పుడు ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందాం. చూడండి ఎంత బాగా వచ్చిందో. చూడండి అయిపోయింది, ఒక బౌల్లోకి అయితే తీసేసుకున్నాను. ఇలా పెరుగు పచ్చడితో కనుక తింటే చాలా బాగుంటుంది. చూడండి ఎంత బాగుందో, ఎంత పొడి పొడిలాడుతూ కమ్మగా చాలా బాగుంది. నెయ్యి వేసాము కదా, మంచి స్మెల్తో చాలా బాగుంది. అయిపోయింది పుదీనా పులావ్ అయితే. మీకు ఎలా అనిపించిందో ప్లీజ్, మీకు కనుక నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. బాయ్. మళ్ళీ ఇంకొక వీడియోలో అయితే కలుద్దాం.